అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుండి నేను మంతెన గారి ప్రకృతి జీవశైలిని స్టార్ట్ చేశాను. ఈరోజైతే డే 1 అనమాట. పొద్దున్నే లేవగానే నా శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి 1.5 లీటర్ల గోరువెచ్చని నీరు అయితే తీసుకున్నాను. గోరువెచ్చని నీళ్ళు మాత్రమే, ఎందుకంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అవ్వడానికి. అలాగే నైట్ అంతా మనం ఎలాంటి వాటర్ తీసుకోము కాబట్టి బాడీ డీహైడ్రేషన్లో ఉంటుంది. ఇలా తాగితే రోజంతా యాక్టివ్గా ఉంటాము, బాడీకి సరిపడా హైడ్రేషన్ కూడా అందుతుంది అనమాట. ఇంకా నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ 1.5 లీటర్ ఫినిష్ చేయడానికి. పొద్దున్నే వాటర్ ఎందుకు తాగమంటారో అనుకున్నాను. తాగాక అర్థమైంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. అవి స్వెట్ రూపంలో వచ్చేస్తాయి, అలాగే మోషన్ రూపంలో, యూరిన్ రూపంలో అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. బాడీ అయితే చాలా లైట్గా అనిపిస్తుంది, అలాగే ఆకలి అసలే వేయదు. రోజుకి 4-5 లీటర్లు తాగితే ఇంకా ఎంత తొందరగా బరువు తగ్గుతారు చెప్పండి. మొత్తానికి వాటర్ని అయితే ఫినిష్ చేసేసాను నేను. ఇంకా వాటర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నేనైతే యోగా ఫినిష్ చేసుకున్నాను, ఇంట్లో కొన్ని పనులు చేసుకున్నాను. ఆ తర్వాత 1 అవర్కి వెజిటేబుల్ జ్యూస్ తాగాను. టమాటా, బీట్రూట్, క్యారెట్, హాఫ్ లెమన్ పిండుకున్నాను అనమాట. అంతే, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవడమే. ఈ వెజిటేబుల్ జ్యూస్ కూడా మంతెన గారు అయితే లీటర్ తాగమంటారు. అంత నా పొట్టలో పట్టలేదు, ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఆయన పద్ధతిలోనే ఉప్పు నూనె లేకుండా ప్రిపేర్ చేసి తిన్నాక ఎలా ఉండింది అనేది మీకు ఒక వీడియోలో చూపించేస్తాను. ఇంకా ఇందులో నేనైతే ఎలాంటి షుగర్ కానీ, బెల్లం కానీ, ఉప్పు కానీ ఏమీ కలపలేదు. ఓన్లీ నిమ్మరసం పిండుకొని ఫ్రెష్గా జ్యూస్ని అయితే తీసేసుకున్నాను. ఇంకా ఈ జ్యూస్ని కూడా నేను మంచిగా గబగబా తాగకుండా మన సెలైవాతో కలిపి చప్పరిస్తూ తాగాను. అంటే ఎంత స్లోగా తింటే అంత బాడీకి ఎక్కి మనకి ఆకలి ఎక్కువగా వేయదు, అలాగే యాక్టివ్గా ఉంటాము. జ్యూస్ అంతా పిప్పి తీసేసి తాగేసేయాలి, ఫ్రెష్ వెజిటేబుల్ జ్యూస్ అయితే ఇదన్నమాట. మీకు ఎవరికైనా స్వీట్నర్ కావాలి అంటే తేనె యాడ్ చేసుకోండి, లేదు అంటే చెక్క బెల్లం ఈజ్ బెటర్, అంతే. ఇంకా అంతకుమించి ఏమీ కలుపుకోకండి. నిజంగా వెజిటేబుల్ జ్యూస్ చాలా బాగుంది. నేను ఈ గ్లాసుడికి మించి ఎక్కువ తాగలేదు. ఈ కొంచెం గ్లాస్కే నాకు కడుపు అంతా నిండిపోయినట్టుంది. బ్రేక్ఫాస్ట్ తినలేకపోయాను నేను. ఇంకా బక్కగా అవ్వాలి, హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్ని న్యాచురోపతి ద్వారా ఆస్వాదించాలి అనుకున్న వాళ్ళు ఒకసారి మంతెన గారి డైట్ని ఫాలో అవ్వండి. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.